హాయ్ అండి, నేను శ్రావణి. వెల్కమ్ టు మహాలక్ష్మి ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. ఇక్కడ చూడండి, అప్పుడు విత్తనాలు నాటాం కదా, అవన్నమాట చెట్టు చిక్కుడు ఇంకా ఎర్ర బెండకాయలు చాలా బాగా వస్తున్నాయండి. ఇంతకుముందు చూపించాను కదండి చెట్టు చిక్కుడు బెండకాయ అవి. ఇక్కడ చూడండి, దాంట్లో నుంచి ట్రాన్స్ప్లాంట్ చేశాం కదా, దీంట్లోకి గ్రోత్ స్లోగా ఉంటుందండి. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అంత గ్రోతే ఉంటుంది. స్టార్టింగ్లో ఇలాగే ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, బీరకాయ ఉంది. ఇంకా ఈరోజు చాలా పచ్చిమిర్చి ఉన్నాయండి, హార్వెస్ట్ చేద్దాము. నిన్న చెట్లు కూడా మార్చామండి, చూపిస్తాను. నర్సరీ నుంచి తీసుకొచ్చిన చెట్లు కొన్ని వేసాము, పాతవి పండ్ల చెట్లు కొన్ని పెద్ద టబ్బుల్లోకి మార్చామండి, అవి కూడా చూద్దాము. ఇప్పుడైతే బీరకాయ హార్వెస్ట్ చేద్దాము. లైటింగ్ లేదండి, డల్గా ఉంది. వర్షం వచ్చేటట్టు మబ్బులు పట్టున్నాయి. ఇప్పుడు ఒక చిన్న టమాటో ఉంది, తీసేద్దామంటే వస్తా ఉన్నాయి. ఒక రెండు పిందెలు టమాటోస్ వస్తూ ఉన్నాయండి ఈ ప్లాంట్కి. తీసేద్దామంటే వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది. ఇక్కడ ఒక ఫ్లవర్ ఉందండి, కోసుకుందాము. రోజ్ ఫ్లవర్ అయితే చాలా బాగా పూస్తుంది. వాతావరణం చల్లగా ఉంటుంది కదా. ఒక్క దగ్గరే 4 ఉన్నాయి చూడు మొగ్గలు. ఇవి చాలా భలే వస్తాయి ఇవి. ఇక్కడ కూడా ఉన్నాయండి రోజ్ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్ అయితే గోడకి ఎలా ఆనుకుపోయింది పాపం, రాసుకుపోతుంది మా గోడకి. బాగుందా? రాసుకోలేదు కదా, బాగానే ఉందండి. చాలా బాగున్నాయి ఫ్లవర్స్. ఇక్కడ చూడండి, పచ్చిమిర్చి ఉన్నాయి కదా. ఇప్పుడు ప్లాంట్స్కి పచ్చిమిర్చి అని చాలా ఉన్నాయి కదండి, అవన్నీ హార్వెస్ట్ చేసేద్దాము. ఎన్ని రకాలు వచ్చాయో ఎన్ని వచ్చాయో చూద్దాము. పచ్చిమిర్చి పచ్చడి చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. హార్వెస్ట్ చేస్తున్నాము ఇప్పుడు ఈ పచ్చిమిర్చి. ఈ పాట్లో వేస్తున్నామండి ఆ పచ్చిమిర్చి ప్లాంట్. దొండకాయలు ఉన్నాయండి, అక్కడక్కడ కోసుకుందాము. ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఉందండి. ఇక్కడ బెండకాయ ఉందండి. ఈ పచ్చిమిర్చి కోసుకుందామండి ఈ ప్లాంట్కి. ఈరోజు అన్ని రకాల పచ్చిమిర్చి కోసుకుందాం అన్నాను కదా. లాస్ట్లో చూద్దాం ఎన్ని రకాలు ఉన్నాయో పచ్చిమిర్చి. ఇక్కడ కూడా ఉన్నాయమ్మా, ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఈ పచ్చిమిర్చి హార్వెస్ట్ చేద్దాం ఇప్పుడు. పండుండే పచ్చిమిర్చి కూడా కోసేస్తున్నామండి.
ఇక్కడ హార్వెస్టింగ్ అయిపోయిందండి. వేరే ఇక్కడ చూడండి, ఈ టబ్లో బొప్పాయి చెట్టు నింది, అది వచ్చి ఆ పాట్లోకి మార్చేసాము. నిన్న చేసామండి ఈ పని అంతా, చాలా టైం పట్టింది. ఆఫ్టర్నూన్ నుంచి నైట్ అంతా అయిపోయింది. ఇందులో పుదీనా ఉండింది కదండి, చాలా అల్లుకుపోయిందండి లోపలికి. ఇందులోంచి బొప్పాయి చెట్టు తీద్దామని చెప్పేసి అది కూడా తీసేసాము. పక్కన ఇందులో ఉందండి పుదీనా. మళ్ళీ తీసిన తర్వాత కొన్ని కాడలు తీసి ఈ టబ్లోనే గుచ్చేసామండి. ఇంకా ఈ టబ్ వచ్చి పుదీనాకే వాడతాము. ఈ టబ్ కూడా చాలా పాడైపోయింది, పగిలిపోతుందండి. అందుకనేసి బెండకాయలు ఉన్నాయండి, ఇక్కడ కోసుకుందాము. ఇక్కడ చూడండి, ఈ ప్లాంట్కి కోద్దాము పచ్చిమిర్చి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో పచ్చిమిర్చి, దగ్గర దగ్గరగా వచ్చున్నాయి ఇవి. ఇది ఒక రకం పచ్చిమిర్చి అండి, అటు సైడ్ ఇంకొక రకం ఉంది. పచ్చిమిర్చిలోనే చాలా రకాలు ఉన్నాయంట. ఇక్కడ చూడండి, ఈ పచ్చిమిర్చి ఒక రకం అన్నమాట, పొడవుగా ఉంటాయి ఇవి. ఇక్కడ చూడండి, ఇది ఒక రకం పచ్చిమిర్చి అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ ప్లాంట్కి కూడా ఉన్నాయి. గ్రో బ్యాగ్లో ఉండే పచ్చిమిర్చి ప్లాంట్ అండి ఇది. చూసారా, మట్టి తక్కువ ఉన్నా కూడా మనకి వెడల్పుగా ఉంటే రూట్స్ అలా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. 4 పక్షాలుగా ఉంది ఈ గ్రో బ్యాగ్. బెండకాయ ఉందండి, ఇక్కడ కోసుకుందాము. ఇక్కడ చూడండి, చిన్న ప్లాంట్కి ఎంత పొడవుగా వచ్చింది పచ్చిమిర్చి. ఈ ప్లాంట్కి కూడా చాలా బాగా వచ్చేస్తున్నాయండి, ఇవి కోసుకుందాము. ఇక్కడ చూడండి, బుడ్డ బుడ్డగా ఉన్నాయి పచ్చిమిర్చి, 3 ఉన్నాయి ఈ ప్లాంట్కి. ఇవి కోసుకుందాము. జామ చెట్టు చిన్న పాట్లో ఉండింది, నేను బోన్సాయి చేసి పెట్టున్నానండి. మళ్ళీ ఈ పాట్లోకి మార్చాము, చూద్దాం కిందనే కాయలు వస్తాయో లేదో. ఇది వచ్చి యాపిల్ బేర్ అండి, కొండరేగి పళ్ళు అంటారు కదా, అది ప్రూనింగ్ చేసేసాము. వర్షాలు పడుతున్నాయి కదా, బాగా వస్తుందని. ఈ యాపిల్ బేర్ ప్లాంట్ వచ్చి ఇంతకుముందు ఇలాంటి పాట్లో ఉండిందండి, అది సరిపోదని చెప్పేసి ఇందులోకి మార్చేసామండి యాపిల్ బేర్ ప్లాంట్. ఈ పక్కనే 2 పెద్ద డ్రమ్స్ కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చి వేస్ట్ డీకంపోజర్ లిక్విడ్ తయారు చేసుకోవడానికి ఉపయోగించాలనుకుంటున్నామండి. ఒకటైపోతే ఇంకోటి ఉంటుందని. ఇది కూడా 90 లీటర్స్ డ్రమ్ అండి. ఇది కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసుకుందామని ఇక్కడ పెట్టేశాము. చిన్న చిన్న వాటిల్లో తక్కువ అవుతుందని, ఇదైతే ఒకేసారి ఎక్కువ వస్తుంది కదా, అందుకని ఇది పెట్టామండి. చుట్టూ హోల్స్ చేసాము. ఏరియేషన్ బాగా జరిగితే కంపోస్ట్ బాగా అవుతుందండి. లోపల 2 హోల్స్ చేశాను. కింద లిక్విడ్ వస్తూ ఉంటుంది కదా, అది కలెక్ట్ చేసుకోవచ్చు. కింద ఒక ప్లేట్ పెట్టేసి, ఇది 3 మంత్స్కి రెడీ అవుతుందంటండి ఫుల్ అయిన తర్వాత. ఈ 2 డ్రమ్స్ వచ్చి వేస్ట్ డీకంపోజర్ లిక్విడ్ తయారు చేసుకుంటాము. ఒకటి అయిపోతూ ఉంటే ఇంకోటి రెడీ అవుతుంది. వంకాయలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, మామిడి చెట్టు ఇంతకు ముందు టబ్లో ఉండింది కదా, ఈ డ్రమ్లోకి మార్చేసామండి. ఇందులో అయితే బాగా పెరుగుతుందని చెప్పేసి నిన్నే మార్చాము.
అయిపోయింది ఈ మామిడి చెట్టు పైన 7 కొమ్మలు వచ్చింది కదండి, మరీ పొడవుగా ఉందని చెప్పేసి సగానికి కట్ చేసేసాము, కిందనే గుబురుగా వస్తుందని. ఇక్కడ చూడండి, ఇది వచ్చి మలై యాపిల్ అంటండి, వాటర్ యాపిల్ లాగే ఉంటుందంట. ఇంకా ఫ్రూట్స్ అయితే రాలేదు, తెచ్చి చాలా నెలలు అవుతుంది, 9 months అవుతుందేమో, 9-10 months. ఇది కూడా చిన్న పాట్లో ఉంటే కాయలు బాగా వస్తాయని చెప్పేసి ఈ డ్రమ్లోకి మార్చేసామండి, 60 liters డ్రమ్లోకి. ఇవన్నీ 60 లీటర్సేనండి. ఇది వచ్చి ముంత మామిడి అండి, ఇది నిన్న తీసుకొచ్చాము నర్సరీ నుంచి, ఇది కూడా మార్చేసాము. ఎరువు, మట్టి, ఇంకా కొంచెం ఈ పొట్టు ఉంటుంది కదండి, బియ్యం వడ్ల పొట్టు, అది కొంచెం కలిపాము. నర్సరీ నుంచి తెచ్చిన ఎర్రమట్టి కలిపాము. ఇంకా మేకల ఎరువు కొంచెం ఉంటే మా దగ్గర అది కలిపామండి. ఇంకా వర్మీ కంపోస్ట్ కొంచెం కలిపాము. ఇంకా పశువుల ఎరువు, మాగిన పశువుల ఎరువు పక్కన విలేజ్ ఉంటే అక్కడి నుంచి తెచ్చుకొని కొంచెం వేసామండి ఈ పాటింగ్ మిక్స్లో. ఇది వచ్చి వాటర్ యాపిల్ అండి, ఇది ఒక గ్రీన్ కలర్లో ఉంటుంది, వైట్ కలర్లో ఉంటుందంటండి. ఇది కూడా మార్చాము. ఇవన్నీ ఇక్కడ పెట్టేసామండి, ఈ లైన్లో పెట్టాము. ఇక్కడ బీన్స్ వస్తాయని చెప్పేసి, బరువు సరిపోతుందని చెప్పేసి అన్నీ ఇక్కడ పెట్టాము. సపోటా కూడా కొంచెం ప్రూనింగ్ చేసామండి. ఇక్కడ టొమాటోస్ ఉన్నాయి, పండాలి. ఇక్కడ కూడా పాట్స్ కొంచెం చేంజ్ చేసామండి, చాలా టైం పట్టింది నిన్నైతే ఇవన్నీ మార్చడానికి, మట్టి కలుపుకోవడానికి, ఇంకా ఇక్కడ సర్దుకోవడానికి. వంకాయలు ఉన్నాయండి. ఇక్కడ చూడండి, లిల్లీ ఫ్లవర్స్ ఉన్నాయి, మంచి స్మెల్ వస్తాయి ఇవి. పెసలు ఒక ప్లాంట్ వేసినాం కదండి, ఇవన్నీ ఇప్పుడు మీకు కోసి చూపిస్తాను. ఒక్క ప్లాంట్కే ఇప్పటికి చాలా వచ్చుంటాయండి. మేము అప్పుడప్పుడు కోస్తూనే ఉంటాము, ఇవి తింటూ ఉంటాము టైంపాస్కి టెర్రస్ మీదకి వచ్చినప్పుడు. ఒక తీగలాగా వచ్చి పెసల చెట్టు అంతా అల్లుకుంటుందండి, దానికి కాయలు వస్తున్నాయి, చాలా వస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి పిందెలు, ఇవి వచ్చాయండి పెసలకాయలు. ఇక్కడ చూడండి, టమాటాలు చాలా వచ్చేస్తున్నాయి, ఈ ప్లాంట్ మొత్తం వచ్చున్నాయి. అక్కడ చూడండి, ఇవి పండాలి, టైం పడుతుంది కొంచెం. ఇక్కడ ఉన్నాయండి, ఇక్కడ ఉన్నాయి, ప్లాంట్ మొత్తం ఉన్నాయి. ఇక్కడ వచ్చి క్లీన్గా నీట్గా ఉంటుందని చెప్పేసి టబ్బులన్నీ ఒక దగ్గర పెట్టేసామండి. కమలా పండ్లు అంటండి ఈ ప్లాంట్. స్టార్ ఫ్రూట్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇక్కడ చూడండి, కొత్తగా చిగుర్లు వస్తున్నాయి, చాలా బాగా వస్తుంది. ఫ్లవర్స్ ఉన్నాయి, కోసుకున్నాము. ఇక్కడ మందార పూలు ఉన్నాయండి, ఇక్కడ పెట్టేసాము ఈ ప్లాంట్ తీసుకొచ్చి. ఇక్కడ చూడండి, ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశానండి, స్వీట్ లెమన్ అని చెప్పేసి. కానీ ఇవి రౌండ్గా వస్తున్నాయండి. ఇవి ఏమి ఏ లెమనో తెలియదు, మీకేమన్నా తెలిస్తే చెప్పండి. కానీ స్వీట్ లెమన్ అంటే ఇవి మామూలు నిమ్మకాయలాగా లేవండి. కమలా పండుకి పైన తొక్క ఎలా ఊడొస్తుందో అలా ఊడొస్తుంది ఇవి పండితే. స్వీట్ లెమన్లో ఇది ఒక రకమేమో తెలియదు నాకు, మీకు తెలిస్తే చెప్పండి. ఇది స్వీట్ లెమను లేకపోతే మామూలు కాదు బోన్సాయి కమలా పండు.
ఇక్కడ చూడండి, ఇది వర్మీ కంపోస్ట్ అండి. అందరూ వర్మీ కంపోస్ట్ అంటుంటే మేము కూడా ఫస్ట్ టైం తీసుకొచ్చాము. ఇప్పటి వరకు అయితే టెర్రస్ పైన వర్మీ కంపోస్ట్ కలిపిందే లేదండి. పశువుల ఎరువు, కిచెన్ వేస్ట్, కంపోస్టు, మట్టి ఇదే కలిపి పెట్టాము మొక్కలన్నీ. మొక్కలు కూడా చాలా బాగా వచ్చాయి కూడా. ఇంతకు ముందంతా హార్వెస్టింగ్ చూసారు కదండి. ఫస్ట్ టైం వర్మీ కంపోస్ట్ తెచ్చాము. ఇది నిన్న మొక్కలు కలిపి పెట్టామండి. మొక్కలకి కొంచెం కలిపాము. ఇది ఎలా ఉందంటే సేమ్ మాగిన పశువుల ఎరువు ఎలా ఉంటుందో నాకు అలాగే అనిపిస్తుందండి. ఇందులో అయితే వానపాములు ఏమి లేవు, వాళ్ళు జల్లించి ఇచ్చేసి ఉంటారు. ఇదండి వర్మీ కంపోస్టు, ఇలా ఉంటుంది. మనము తెచ్చుకునేటప్పుడు వాళ్ళని అడిగి తెచ్చుకోవాలండి. ఇందులో ఏమన్నా కలిపారా, రకరకాలుగా కలుపుతారంట. బోన్స్ పౌడర్ చేసి అది కలుపుతారంట, ఇలాగా చెప్పారు. మనం తెచ్చుకునేటప్పుడు అలాంటివి ఏమీ లేకుండా ఉంటే బెటర్ అండి. బోన్స్ అంటే నాకు కొంచెం అదలా ఉంటుంది, ఎందుకంటే రకరకాల జంతువులు వాడతారు కదా. అస్సలు వాడమండి మేము, బోన్ మీల్ వాడము. వాడితే మంచిది అంటారు, కానీ మాకు అంత అనిపించదు అనమాట. మంచిగా ఉండదు. బోన్స్ అంటే జంతువులు ఎముకలు కదా, రకరకాల జంతువులు వాడతారు. అందుకని బోన్ మీల్ అయితే ఇప్పటి వరకు వాడలేదు మేము. టెర్రస్ పైన పశువుల ఎరువు, కిచెన్ వేస్ట్ కంపోస్టే వాడుతున్నాము. ఫస్ట్ టైం వచ్చి వర్మీ కంపోస్ట్ తీసుకొచ్చాము, ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి. వర్మీ కంపోస్ట్ మంచిదండి, త్వరగా అబ్జార్బ్ చేసుకుంటాయి మొక్కలు. కానీ మనకి వాళ్ళని అడిగి తీసుకోవాలి. కెమికల్స్ కూడా కలపొచ్చు వాళ్ళు వర్మీ కంపోస్ట్లో, అందుకనేసి చెప్పారు వాళ్ళు. ఇది ఇప్పుడు మొక్కలకి వేసి చూపిస్తామండి. కొంచెము ఒక గుప్పెడు కానీ ఒక దోసెడు కానీ వేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ వంగ మొక్కకు వేస్తున్నాము. ఈ వర్మీ కంపోస్ట్ వేస్తున్నామండి. వానపాములు తిని అవి విసర్జించిన దాన్నే వర్మీ కంపోస్ట్ అంటారు. ఇక్కడ బెండ మొక్కకి కొంచెం వేసామండి. ఈ పచ్చిమిర్చి ప్లాంట్కి కూడా వేస్తున్నాము. చుట్టూ కొంచెం మట్టి తీసి అక్కడ చుట్టూ కొంచెం వర్మీ కంపోస్ట్ వేసి మళ్ళీ మట్టి కప్పేస్తాము. ఇలా మొక్కలన్నిటికీ వేసేస్తామండి, ఏ మొక్కకైతే అవసరం ఉంటుందో ఆ మొక్కకి. ఇక్కడ రోజ్ ప్లాంట్ కూడా పెడుతున్నామండి, చుట్టూ మట్టి తీసి. ఇక్కడ చూడండి, మార్నింగ్ గ్లోరీ. ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదా, ఇప్పుడు బాగా చూపిస్తాను క్లియర్గా. చాలా బాగుంటుందండి. చూడండి, మధ్యలో వైట్గా వచ్చి పైన 4 పూసాయండి, 4 ఫ్లవర్స్ వచ్చాయి. కాసేపే ఉంటాయి ఇవి, వాడిపోతాయి అన్నమాట. ఇప్పుడు కూల్గా ఉంది కాబట్టి ఇంత బాగున్నాయి. చూడడానికి చాలా బాగుంటాయండి. మీరు కూడా వేసుకొని చూడండి టెర్రస్ పైన. ఇవండి ఈరోజు టెర్రస్ మీద కోసిన కూరగాయలు, ఇంకా ఫ్లవర్స్. బెండకాయలు, బీరకాయ, వంకాయలు, టమాటోస్, పెసలు, పచ్చిమిర్చి చూడండి ఎన్ని రకాలు వచ్చాయి. ఇంకా కొన్ని డివైడ్ చేయలేదు నేను, ఈ ప్లేస్ సరిపోదు కాబట్టి. ఈ ఫ్లవర్స్ వచ్చాయండి. ఇంకా ఇక్కడ చూడండి, ఇవి వచ్చి కింద కోసామన్నమాట. కింద బ్యాక్ యార్డ్లో కోసిన దొండకాయలు అండి ఇవి. మార్నింగ్ కోసాము. ఇవి వచ్చి టెర్రస్ పైన కోసినవి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.